ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థనా పోరాటానికి నేను ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృప, దేవుని దయ, దేవుని వాత్సల్యత ఈ విధంగా ప్రతిరోజు కూడా మిమ్మల్ని కలుసుకునే చక్కటి అవకాశాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుడు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. మీ బిడ్డలమైనటువంటి మేము నీ సన్నిధిలో ఈ విధంగా కూడి నిన్ను ఆరాధించే భాగ్యం మీరు మాకు దయచేస్తూ మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న విధానం కొరకై నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. మీరు మేలు చేసే దేవుడు. మీరు మా యెడల చూపించిన నీ కనికరాన్ని బట్టి, నీ దయను బట్టి, నీ వాత్సల్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమున నిన్ను స్తుతించి, నిన్ను ఘనపరిచి, నిన్ను మహింపరిచే ఈ చక్కటి అవకాశాన్ని మీరు మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మా ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, అలాగనే విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీరు మాకు తోడుగా ఉండి మీ సహాయం మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం అందరం కూడా జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆ తర్వాత వెంటనే దేవుని వాక్యాన్ని విందాం. పుట్టకమునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టకమునుపే మా సర్వము నెరిగిన దేవా, ఇహపరములలో నీవే మా కోర్కెలు తీర్చే ప్రభువా, ఇహపరములలో నీవే మా కోర్కెలు తీర్చే ప్రభువా, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో, పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో, మా ఊహలు పుట్టకమునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టకమునుపే మా సర్వము నెరిగిన దేవా, ఇహపరములలో నీవే మా కోర్కెలు తీర్చే ప్రభువా, ఇహపరములలో నీవే మా కోర్కెలు తీర్చే ప్రభువా. చప్పట్లు కొడదాం. అడగకుండగానే మోషేను పిలిచావు. నేను అడిగిన సొలొమోనుకు జ్ఞానమును, సిరులను, ఆశీర్వాదంతో నింపిన దేవా నీకు స్తోత్రం, స్తోత్రం. నిన్నడగకుండగానే మోషేను పిలిచితివి, నిన్నడిగిన సొలొమోనుకు జ్ఞాన సిరులను నొసగిన దేవా. నిన్నడగకుండగానే
నిన్నడిగిన సొలొమోనుకు జ్ఞానసిరుల నొసగిన దేవా పలు సమయముల యందు పలు వరములనిచ్చితివి పలు సమయముల యందు పలు వరములనిచ్చితివి అడుగనేల ప్రభువా ఈ ధరలో నీ దివ్య కృపయే చాలు అడుగనేల ప్రభువా ఈ ధరలో నీ దివ్య కృపయే చాలు మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా ఇహ పరములలో నీవే మాకు కలిగించే ప్రభువా ఇహ పరములలో నీవే మాకు కలిగించే ప్రభువా ప్రార్థించుచుండి మీ సమస్యలు తీర్చుమని నిన్ను అడుగుచున్నాము నీ రాజ్యములో చోటిమ్మని ఊహించి వాటికంటే అధికముగా చేసేదేవా ప్రార్థించుచుండి సమస్యలు తీర్చుమని నిన్ను అడుగుచున్నాము నీ రాజ్యములో చోటిమ్మని అందరూ పాడాలి స్వరమెత్తి ప్రార్థించుచుండివి ప్రార్థించుచుండివి సమస్యలు తీర్చుమని నిన్నడుగుచున్నాము నీ రాజ్యములో చోటిమ్మని ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చేది దేవా ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చేది దేవా ఇంతకంటే మాకేమీ వలదు నీ తోడు నీడే చాలు ఇంతకంటే మాకేమీ వలదు నీ తోడు నీడే చాలు మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా ఇహ పరములలో నీవే మాకు కలిగించే ప్రభువా ఇహ పరములలో నీవే మాకు కలిగించే ప్రభువా విశ్వాస నిరీక్షణతో విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో 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 ప్రభువా నీ పాద సన్నిధిలో ప్రభువా నీ పాద సన్నిధిలో దేవా 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 మీకే స్తోత్రం ఆమేన్ హల్లెలూయా సంతోషంగా హల్లెలూయా మన చేతులను వైపు చాపి దేవా మీరు చేసిన మేలన్నిటి బట్టి కూడా మీకే వందనాలు మీకే స్తోత్రములు అని హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం కృతజ్ఞత స్తుతి పాడేదా నా యేసునాథా నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో స్తుతి
కంటే నా ఊహల కంటేను అధికముగా దేవా దయచేయి ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. యేసయ్యా కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసు, నిజ రక్షకుడు యేసు క్రీస్తుని విశ్వసించెద అనునిత్యము. నిజ రక్షకుడు యేసు క్రీస్తుని విశ్వసించెద అనునిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. దేవా నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా. Yes, 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 Lord, yes, Lord. Oh, we worship you, Father. We worship you, Jesus. We worship you, Holy Spirit. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని ఆరాధించే భాగ్యం దేవుడు మనకు దయచేశాడు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే తల్లిదండ్రులు కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారు చేసే గొప్ప కార్యాలను, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను తలస్తూ కుంటివారికి కాళ్ళివ్వడం, చెవిటి వారికి వినేటట్టుగా చేయటం, మూగవారు మాట్లాడేటట్టు చేయటం, అలాగే గుడ్డివారు చూచేటట్టు చేయటం, ఇవన్నీ కూడా సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ, పక్షవాయువు కలిగినటువంటి వారిని బాగు చేస్తూ ఆయన సంచరించుచుండగా చూచిన వారందరూ కూడా ఆయన చేతులు మా పిల్లల మీద ఉంటే బాగుంటుంది అని వాళ్ళు ఆలోచన చేశారు. ఆలోచన చేసి తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. బ్రింగింగ్ అవర్ చిల్డ్రన్ టు జీసస్. యేసు దగ్గరికి పిల్లల్ని తీసుకుని రావడం అనే దాని గురించి ఈరోజు నేను మాట్లాడాలని కోరుతున్నాను. యేసు ప్రభు దగ్గరికి మన పిల్లల్ని తీసుకొస్తే ఏం జరుగుతుంది అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయితే మొదటగా దేవుని దగ్గరికి మన పిల్లల్ని తీసుకుని రావాలి అనే ఆశ, కోరిక మనకు ఉండాలి. అయితే దేవుని దగ్గరికి తమ పిల్లల్ని తీసుకుని రావడంలో మొదటిగా
మనకెవరు కనపడుతున్నారంటే అబ్రహాము తన కుమారుణ్ణి దేవునికి బలి ఇవ్వటానికి తీసుకుని వచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవునికి బలి ఇవ్వటానికి తీసుకుని వచ్చి దేవునికి బలి ఇచ్చేటటువంటి టైంలో దేవుడు ఆగమని చెప్పి ఆ కుమారుడికి బదులుగా ఇస్సాకు బదులుగా ఒక గొర్రె పొట్టేలును చూపించి దానిని అర్పించమని చెప్పాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి అనేక మంది తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చారు. అయితే అబ్రహాము తన కుమారుని తీసుకొచ్చాడు. కుమారుని బలిగా ఇవ్వడం కోసం తీసుకొచ్చాడు. ఆ కుమారుడు గొప్ప స్థితికి ఎదగటం మనం చూస్తున్నాం. అలాగే దేవుని దగ్గరికి తన కుమారుణ్ణి తీసుకుని వచ్చింది హన్నా. అతన్ని తీసుకొచ్చి అతన్ని సమర్పించినప్పుడు అతడు దేవుని దయలో మనుషుల దయలో ఎదిగి గొప్పవాడయ్యాడు. హన్నా తన కుమారుడు అయిన సమూయేలుని తీసుకొచ్చినప్పుడు ఆ హన్నా తీసుకొచ్చి సమర్పించినప్పుడు సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి అయ్యాడు, దైవజనుడయ్యాడు, ప్రార్థనాపరుడయ్యాడు, ప్రజలకు దీవెనకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. అయితే ఈరోజు మన పిల్లల్ని అబ్రహాము వలె సమర్పించడానికి, అలాగే హన్నా వలె దేవుని మందిరములో ఉండేటట్టుగా ప్రతిష్ఠించటానికి తీసుకుని రావడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఇక మరియా యోసేపు వారికి దేవుడు కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు యేసు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా చిన్ననాటినే 8వ దినాన్నే సున్నతి చేయించడం కోసం వాళ్ళు దేవుని మందిరానికి తీసుకుని వచ్చారు. 12వ ఏట మరలా తిరిగి దేవుని మందిరానికి తీసుకుని వచ్చారు. ఇలాగ చేయటం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి పనుల మీద ఉన్నటువంటి వాడిగా మనం చూస్తాం. ఇక్కడ అబ్రహాము కుమారుడైన ఇసాకును చూచిన, రెండవది హన్నా కుమారుడైన సమూయేలును చూచిన, అలాగే మరియ కుమారుడైన యేసు ప్రభువాన్ని చూచిన, వీరు దేవుని మందిరానికి లేక దేవుని దగ్గరకు తీసుకుని రాబడ్డాన్ని బట్టి వాళ్ళ జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వచ్చారు. ఇస్సాకు జీవితంలో మనం చూస్తే 100 ఆశీర్వాదం పొందాడు. సమూయేలు జీవితాన్ని చూస్తే న్యాయాధిపతి అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని చూస్తే అని నామముల కంటే పైనామంగా ఎంచబడిన వాడే లోక రక్షకుడుగా ఆయన ఈ లోకంలో జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అవును, మనం కూడా మన పిల్లల్ని దేవుని దగ్గరికి తీసుకొస్తే ఏం జరుగుతుందో అనే చక్కటి ఉదాహరణ మనం చదివినటువంటి వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనం మన పిల్లల్ని తీసుకుని వస్తే వారిని దేవుడు ఎంతగానో ఇష్టపడే దేవుడు, వారి మీద చేతులుంచే దేవుడు, వారి భవిష్యత్తును మార్చివేసే దేవుడు. అలాగే ఈరోజు మన పిల్లలందరి మీద కూడా దేవుని దయ ఉండాలి, మనుషుల దయ ఉండాలి. మన పిల్లలు ఉన్నతమైన స్థాయిలోకి ఎదగాలి. మీ పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నారా? అయితే వారి కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ మీ పిల్లలు యవనస్తులుగా ఉన్నారా? వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. చిన్నపిల్లలుగా ఉంటే వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలి. యవనస్తులుగా ఉంటే వారికి దేవుని యొక్క కాపుదల కావాలి. అలాగే ఒకవేళ ఇంకా పెద్ద పిల్లలైతే వాళ్ళకి తమ కుటుంబాలను సరియైన రీతిలో పరిపాలించుకునే జ్ఞానం వారికి కావాలి. అయితే ఈరోజు మీకు అందరికీ మనవి చేస్తున్నాను, మనమందరం కూడా మన పిల్లలను ప్రార్థనలో దేవుని దగ్గర తీసుకొద్దాం. అలాగే ఉపవాసముతో వారిని దేవుని దగ్గరికి తీసుకుని వస్తాం. అలాగే వారిని ప్రార్థనలోనూ ఉపవాసములోనూ దేవుని దగ్గర తీసుకుని రావడంతో పాటు నేరుగా వారి చేతులు పట్టుకుని దేవుని మందిరానికి నడిపిస్తాం. యుక్త వయసులోకి వచ్చిన తర్వాత వారు తప్పిపోకుండా ఉండాలంటే ప్రతి నిత్యము నీవు తప్పిపోకుండా, నేను తప్పిపోకుండా దేవుని సన్నిధిలో ఉండేటటువంటి వారిగా ఉంటే మన పిల్లలు ఒక ఇస్సాకు వలె, ఒక సమూయేలు వలె, ఒక యేసయ్య వలె అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కనుక ఆలస్యం చేయకుండా, తడవ చేయకుండా
పిల్లల విషయంలో ఆసక్తి కలిగినటువంటి వారమై మనమందరం కూడా మన పిల్లలను దేవుని దగ్గరికి తీసుకుని రావడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయును గాక. కృప మీ అందరికీ తోడైనను గాక. దయచేసి ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, సర్వశక్తిమంతుడా, ఈరోజు మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. అబ్రహాము తన కుమారుణ్ణి అర్పించడానికి తీసుకుని వచ్చాడు. హన్న తన కుమారుణ్ణి అర్పించడానికి తీసుకుని వచ్చింది. అలాగే మా ప్రభువా, మరియా, యోసేపులు కూడా యేసు అను మిమ్మల్ని అర్పించడం కోసం, నీ చేతిలో పెట్టడం కోసం తీసుకుని రావడం మేము చూసాం గనుక మా ప్రభువా నీకు స్తోత్రం. యేసయ్యా, మీరు ఏ విధంగానైతే వర్ధిల్లారో, ఏ విధంగానైతే ఇస్సాకు వర్ధిల్లాడో, ఏ విధంగానైతే సమూయేలు వర్ధిల్లాడో, ఆ విధంగా మా పిల్లలు కూడా వర్ధిల్లడానికి సహాయం చేయండి. చర్చికి రావడానికి వెనుకంజ వేసే పిల్లలుగా కాకుండా నీ చేతుల్లోకి రావడానికి, నీ వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి, నీ రక్షణను పొందుకోవడానికి, బాప్తిస్మం పొందడానికి వెనుకంజ వేసేవారిగా కాకుండా నీతో నడుస్తూ నీ ద్వారా అత్యధికంగా దీవించబడ్డానికి నీ బిడ్డలకు మెండుగా నిండుగా నీ కృప అనుగ్రహించుమని, నీ సహాయం సమృద్ధిగా మాకు దయచేయమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అద్భుతమైన సందేశాన్ని విన్నటువంటి మనం మన పిల్లలను మన ప్రభు దగ్గర తీసుకుని వచ్చే విషయంలో అహర్నిశలు ప్రార్థిస్తూ దేవుని కొరకు మనం జీవించడానికి కృప మనందరికీ తోడయునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.